ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అన్నిటికీ మించి మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా మీకు ఈ వీడియోలు నచ్చుతున్నప్పుడు వీటిని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఇదే మైగ్రేన్ తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన, సులభమైన, శాస్త్రీయమైన, అతి తేలికైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని తెలుసుకుందాం. మైగ్రేన్ తలనొప్పికి ఇది ఒక గన్ షాట్ ట్రీట్మెంట్. దీని గురించి తెలుసుకుందాం. మీకు ఈ రెమెడీ గురించి చెప్పాలంటే రెండు విషయాల గురించి చెప్పాలి. ఒకటేమిటి అంటే కుంకుమ పువ్వు, రెండు నెయ్యి. కుంకుమ పువ్వు దీన్ని ఆయుర్వేదంలో చాలా విరివిగా వాడతాం. దీన్ని కుంకుమం అని అంటారు. దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా నరాలని ఇది శాంతింపజేస్తుంది. కాబట్టి ఈ కుంకుమ పువ్వుని అలాగే నెయ్యిని, ఈ రెండింటిని వాడుతూ ఈ మైగ్రేన్ తలనొప్పి వేధించేటటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి ఈ తలనొప్పి మీద, మైగ్రేన్ తలనొప్పి మీద అంతిమ విజయం సాధించవచ్చు. మైగ్రేన్ తలనొప్పిని ఆయుర్వేదంలో అర్ధావభేదం అంటారు, లేదా అర్ధావభేదకం అంటారు. అంటే శరీరంలో, ముఖ్యంగా తలలో ఒక అర్ధభాగాన్ని గొడ్డలతోటి నరికినట్టుగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఇలాంటి ఈ తలనొప్పిని జయించేటటువంటి ఒక చక్కని చికిత్సని భారత భైషజ్య రత్నావళి అనేటువంటి ఆయుర్వేద చికిత్సా గ్రంథం చెప్పింది. సూత్రప్రాయంగా చెప్పినటువంటి ఈ చికిత్స గురించి తెలుసుకుందాం. ఈ చికిత్స ఏమిటంటే కుంకుమం ఘృత సంయుక్తం నశ్యంచ అర్ధశిరో వ్యధాం నాశయేత్ క్షణాదేవ అంటుంది ఈ శ్లోకం. చాలా గొప్ప అర్థవంతమైన శ్లోకం ఇది. సూత్రప్రాయంగా ఈ వేధించేటటువంటి ఈ తలనొప్పికి ఒక పరిష్కారం ఇది. కుంకుమం ఘృత సంయుక్తం అంటే కుంకుమ పువ్వు, ఘృతం అంటే నెయ్యి, ఈ రెండింటిని కలపాలి. నశ్యంచ అంటే నశ్యకర్మలా తీసుకోవాలి. ఈ నశ్యకర్మ అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన చికిత్సా పద్ధతి. చూడండి, ఆయుర్వేదం మన శరీరాన్ని ఒక ఇన్వర్టెడ్ ట్రీతో పోలుస్తుంది. అంటే తిరగేసినటువంటి ఒక చెట్టుతో పోలుస్తుంది. చెట్టుకి అన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే మూలాలు, రూట్స్ కదా. ఒక చెట్టు బతకాలంటే మూలం నుంచి న్యూట్రియంట్స్ని తీసుకోవాలి. అలాగే చెట్టు నిలబడాలంటే మూలం గట్టిగా ఉండాలి. కాబట్టి మనం నిలబడాలన్నా, మన శరీర యంత్రాంగం సక్రమంగా పనిచేయాలన్నా కానీ దానికి ఈ తల అనేది చాలా ముఖ్యం. మళ్ళీ ఈ తలలో కూడా ఈ తల ద్వారా ఔషధాన్ని ప్రయోగించడానికి ముక్కు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ముక్కు ద్వారా ఈ ఔషధాన్ని ప్రయోగించడమే నశ్యకర్మ. ఇది ఆయుర్వేద ప్రత్యేకత. కాబట్టి ఇలా నశ్యం తీసుకోవాలి. కుంకుమం ఘృత సంయుక్తం నశ్యంచ అర్ధశిరో వ్యధాం నాశయేత్ క్షణాదేవ అని శ్లోకం. అంటే ఇలాగా కుంకుమ పువ్వు అలాగే నెయ్యి, ఈ రెండిటి కాంబినేషన్ కనుక నశ్యం రూపంలో ఇస్తే, అంటే ముక్కు ద్వారా ఔషధాన్ని కనుక నశ్యకర్మలాగా ప్రయోగిస్తే ఈ అర్ధశిరో తలనొప్పి అంటే ఒంటి కణత నొప్పి అనేది ఆ క్షణాలలోనే తగ్గిపోతుంది అని శాస్త్రం. ఈ ఔషధాన్ని ఎలా వాడాలి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మీకు కావాల్సింది అసలైనటువంటి కుంకుమ పువ్వు. దీని పొడి ఒక చిన్న చిటికెడు. కుంకుమ పువ్వు అనేది దొరకడం ఈ మధ్య దుర్లభం అయిపోతుంది. ఏం చేస్తున్నారంటే మొక్కజొన్న కండెల నూగు ఉంటుంది కదా, దానికి చాక్లెట్ రంగు కలిపి కుంకుమ పువ్వులాగా అమ్ముతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంకుమ పువ్వు అసలైన దాన్ని తెచ్చుకోవాలి. అంటే కుంకుమ పువ్వుని కనుక మీరు పాలల్లో వీటిలో వేస్తే అది చక్కటి కలర్లోకి మారుతుంది. ఇదొక మీకు ఒక లక్షణం. అలాగే కుంకుమ పువ్వు రేఖలు, వాటిని మీరు ఆ కేసరాలను ఇలా తుంపితే తునగాలి. ఇది ఒక టెస్ట్. ఇలాంటి కుంకుమ పువ్వుని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ మెత్తగా పొడి చేసుకోవాలి, ఒక చిటికెడు. అలాగే నెయ్యి ఒక టీ స్పూన్. నెయ్యి ఆవు నెయ్యి అయితే మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి దొరకని పక్షంలో మామూలు నెయ్యి అయినా మీరు వాడుకోవచ్చు. కుంకుమ ఏం చేస్తుంది, నరాలను శాంతింపజేస్తే నెయ్యి కూడా ఈ పిత్తాన్ని తగ్గిస్తుంది, అంటే హీట్ని తగ్గిస్తుంది. చూడండి, మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే ఇది సాధారణంగా వ్యాసో డైలటేషన్ వల్ల వస్తుంది. అంటే రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల వస్తుంది. రక్తనాళాలు ఎప్పుడు వ్యాకోచిస్తాయి అంటే హీట్ వల్ల వ్యాకోచిస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇనుప ఏదన్నా వస్తువు ఉందనుకోండి, ఎండాకాలం ఎందుకు వ్యాకోచిస్తుందంటే హీట్ వల్ల.
ఇక్కడ కూడా రక్తనాళాలు ఎందుకు వ్యాకోచిస్తాయి? శరీరంలో వేడి పెరగటం వల్ల. వేడిని శాంతింపజేసేది ఏమిటి? నెయ్యి. ఈ రెండిటి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలి? అసలు దీనికి ముందు దీన్ని ఔషధాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక చిటికెడు కుంకుమ పువ్వు పొడి తీసుకోండి. దీన్ని ఒక టీ స్పూను నెయ్యిలో కలపండి. రెండింటిని కలిపితే ఒక చక్కటి లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే, నస్యకర్మలా తీసుకోవాలి. నస్యకర్మ తీసుకోబోయే ముందు మీకు పూర్వకర్మ అవసరం. పూర్వకర్మ ఏం చేస్తారంటే, ముందు ఫేషియల్ మసాజ్ చేసుకోవాలి. అంటే తలనంతా కూడా మర్దన చేసుకోవాలి. దీనికి మీరు ప్లెయిన్ నువ్వుల నూనె వాడచ్చు. నువ్వుల నూనె కాస్త పరోక్షంగా వేడి చేసి, వేడి నీళ్ళ మీద పెట్టి కాస్త వేడి చేసి దాన్ని తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. లేదు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మహానారాయణ తైలం అని ఉంటుంది. మహానారాయణ తైలం దీన్ని కాస్త గోరువెచ్చగా వేడి చేసి దాంతో మర్దన చేసుకోవాలి మొహం మీద. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారు? స్నేహకర్మ తీసుకున్నారు అంటే ఆయిల్ని అప్లై చేశారు. తర్వాత స్వేదకర్మ తీసుకోవాలి. అంటే ఏంటంటే వేడి పుట్టించాలి, సుఖోష్ణంగా పుట్టించాలి. దీనికి ఏం చేస్తారంటే, ఒక టవల్ని వేడి నీళ్ళల్లో ముంచండి. ముంచి బాగా పిండండి, టర్కిష్ టవల్ ఇలాంటివి. తర్వాత మొహం మీద పడుకోండి. లేదు ఇలాగ మొహం మీద ఇట్లా చూపించండి. ఆ వేడికి మీకు ఆ మైల్డ్ సుఖోష్ణమైనటువంటి సెగ తగలాలి. ఇలాగా స్నేహం అలాగే స్వేదం రెండు తీసుకోవాలి. స్నేహానికి ఆయిల్ అప్లై చేయాలి, స్వేదానికి ఒక వేడి టవల్ని మొహం మీద పరుచుకోవాలి. లేదు కాస్త దూరంగా ఆ వేడిని చూపించాలి. అయింది కదా, స్నేహ స్వేదాలు అయినాయి. ఇప్పుడు అసలైనటువంటి ప్రధాన కర్మ నస్యకర్మ. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్నారే ఈ కుంకుమ పువ్వు అలాగే నెయ్యి ఈ కాంబినేషను, దీన్ని ఒక ఇంకు ఫిల్లర్తో తీసుకోండి. లేకపోతే ప్రత్యేకంగా ఈ ఉగ్గిన్నెలు లాంటివి దొరుకుతాయి, వాటిలో కూడా తీసుకోవచ్చు. లేదు వాడేసిన ఐ డ్రాపర్తో కూడా తీసుకోవచ్చు. తీసుకొని వెల్లికిలా పడుకొని ఒక్కొక్క ముక్కురంధ్రంలో దీన్ని ఒక చుక్కల మందులాగా మీకు సెల్ఫ్ అడ్మినిస్టర్ అంటే మీకు మీరే వేసుకోవచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వేయచ్చు. ఒక్కొక్క ముక్కురంధ్రంలో 2 ముక్కురంధ్రాల్లో వేయాలి. దీన్ని నస్యకర్మను ఎప్పుడు కూడా ఉదయం పూట తీసుకోవాలి, ఎర్లీ మార్నింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఖాళీ కడుపుతో తీసుకోవాలి, అంటే ఏమీ తినకుండా ఉదయం పూట ఈ నస్యకర్మను తీసుకోవాలి. ఈ నస్యకర్మను ఎలా తీసుకుంటారు అంటే, వెల్లికిలా పడుకొని మీకు మీరే వేసుకోవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు వేయచ్చు. ఇలాగా ముక్కును పైకెత్తితే రంధ్రాలు మీకు కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్క ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ఇలాగా ఈ నస్యకర్మ తీసుకున్న తర్వాత మీరు స్నానం చేయకూడదు, అలాగే ఆహారం కూడా తినకూడదు. ఒక 20 నిమిషాల పాటు, అంటే దీన్ని నస్యం తీసుకున్న తర్వాత 20 మినిట్స్ అలాగే వేచి ఉండాలి. స్నానం చేయకూడదు, ఆహారం కూడా తీసుకోకూడదు. దీన్ని 1 లేదా 2 చుక్కలు మోతాదుగా వేసుకోవాలి. ఒక ముక్కు రంధ్రంలో 1 లేదా 2 చుక్కలు. ఇలా వేసుకున్నప్పుడు కొంతమందికి 2 చుక్కలు వేసుకుంటే విపరీతంగా శ్లేష్మం కారుతుంది. ఒకవేళ మీకు మరీ ఎక్కువ కారుతూ ఉంటే అప్పుడు 2 చుక్కలకు బదులుగా ఒక్కొక్క చుక్కనే వేసుకోండి ఒక్కొక్క ముక్కు రంధ్రాల్లో. ఇది ఇలాగ మీరు ఎంతకాలం దీన్ని తీసుకోవాలి అంటే, కనీసం ఒక 2 వారాలు, అంటే ఒక 14 డేస్ దీన్ని వరుసగా తీసుకోవాలి. ఇలాగా చేస్తే మీకు ఎంత తీవ్రంగా ఉన్నటువంటి ఈ మైగ్రేన్ తలనొప్పి అయినా నిశ్చయంగా తగ్గుతుంది. అయితే నస్యకర్మకి ఒక నియమం ఏమిటంటే, ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పుడు, అంటే మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు మాత్రం నస్యకర్మ తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, లోపలికి ఆయిల్ వెళ్ళిపోయి గడ్డగడుతుంది. గడ్డగట్టి ఇంకా సమస్యను ఎక్కువ చేస్తుంది. కాబట్టి క్లియర్గా ఉండాలి, ఆకాశం మేఘావృతం కాకుండా క్లియర్గా ఉండాలి. అలాంటి రోజున మీరు ఈ నస్యకర్మ తీసుకోవాలి. ఇలాగ 2 వారాలు కనుక మీరు ఈ నస్యకర్మను తీసుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి ఈ మైగ్రేన్ తలనొప్పికి అంతిమంగా మీరు దానికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు, దాని నుంచి బయటపడవచ్చు. ఇలాగా ఈ మైగ్రేన్ తలనొప్పికి ఇది ఒక చక్కటి సులభమైన సురక్షితమైన తేలికైన శాస్త్రీయమైనటువంటి పరిష్కారం. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.
Dr. Murli Manohar Chirumamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India.